దాంతోపాటు ముఖ్యంగా రోడ్ల విషయంలో కానీ మేము రోడ్లు మొన్నే 10 కోట్లు సీసీ రోడ్లకు సంబంధించిన 10 కోట్లు ప్రతిపాదనలు చేస్తే మన టీడీపీ తరఫున కానీ ఈవెన్ మా తరఫున కానీ 3 కోట్లు దాదాపుగా ఈరోజు ముఖ్యంగా పనిచేయగలుగుతున్నాం. అంతకుముందు విడతలో కానీ 10 కోట్లు, బీటీ రోడ్ల గురించి కానీ ఈరోజు అవి ఒక 12 కోట్లు, అంతకుముందు 10 కోట్లు చెప్పుకుంటూ పోతే జిల్లాలోనే ఒక రూరల్ అయినటువంటి ఆలూరు నియోజకవర్గంలో హైయెస్ట్ జరిగినాయి పనులు ఈరోజు జరుగుతున్నాయి కూడా. ఇంకా కొత్త ప్రతిపాదనలు కూడా మేము పంపిస్తున్నాం కూడా. అయ్యా స్వతంత్రం వచ్చినప్పుడు రోడ్లు రాలేదయ్యా, అట్లాంటి వాటికి వేపిస్తున్నాం ఇక్కడ. యాక్చువల్గా మీరు తెలుసుకోవాలి, యాక్చువల్గా పొలమందికి వెళ్ళి చెప్పుకోండి. ఇక్కడ కొట్టాల సైడ్ వెళ్ళండి, మీరు ఎన్నో రోడ్లు ఇప్పుడున్న రోడ్లు చూసుకోండి. మేమే ధర్నాలు చేసాం కదా రోడ్లు. మేము ఆ ప్రభుత్వంలో ఎలాంటి మీరు చేస్తాం. యాక్చువల్గా మీరు అభివృద్ధి అంటే తెలియదు ఫస్ట్ మీకు. యాక్చువల్గా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ గురించి అంటారు. అసలు మీ అబ్బసొత్తు మాట్లాడుతున్నావా? ఎవడో డబ్బులు ఇచ్చారని మాట్లాడుతున్న ప్యాకేజ్ గురించి దమ్ము ధైర్యం ఉంటే చూపించండి. ఇక్కడ ఆయన కొనేంత దమ్ము ధైర్యం ఉన్న మగవాళ్ళు ఉన్నారా? ఆయనకు లేని డబ్బులా? ఆయన ప్యాకేజ్ ఇచ్చారంట. కానీ సిగ్గు శరం ఉండాలి ఒక మనిషికి మాట్లాడే ముందు. 2019-24 అలా మాట్లాడడానికి 11 వేసి కూర్చోబెట్టారు కదా మోకాల మీద. ఇంకా ఏమిగా భూస్థాపన చేయడానికి మీరు చేసుకుంటారా? ఇలాంటి నోటితుల వల్లే కదా మాట్లాడేది ఇక్కడ. ఎక్కడ తీసుకొచ్చారు డబ్బులు? మీరు చూపించండి. 2019-24 మీ ప్రభుత్వం ఉండి ఏ పీకలేకపోయారు. ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్స్, ఐఎమ్ సారీ. మీరు డిప్యూటీ సీఎం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ప్యాకేజ్ మాట్లాడుతున్నారు చెప్తున్నాను. యాక్చువల్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకు ఈరోజు రాష్ట్రంలో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మన అందరికీ తెలుసు. యాక్చువల్గా మీరు ప్రజల నుండి కనుక్కోండి, అధికార యంత్రాంగాన్ని కనుక్కోండి, కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తులు మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క మనము అభివృద్ధి కోసం వాడుకోవాలి, గౌరవించుకోవాలి, అప్రిషియేషన్ చేసుకోవాలి, ముందు తీసుకెళ్ళాలి. కానీ మాకే వైఎస్ఆర్పీ ప్రభుత్వాన్ని నాయకులు సార్ అంతకుముందు ప్రభుత్వాన్ని నాయకులు తిట్టాలి, మాకే మోజు లేదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కదా తిట్టే ప్రతిసారి ఇష్టానుసారంగా. ఒక్క అధికార యంత్రాంగం దగ్గర కూర్చొని సరిగ్గా మాట్లాడే వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు. నిజంగా మీరు ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడతారు? మీరు ఎప్పుడు ఇష్టం వాడింత వీడింత మైక్లు వస్తే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈరోజు ఒక అధికారం మంచి మాట్లాడుతున్నాడంటే వైఎస్ఆర్పీ క్యాండిడేట్ మీడియా ముందు వేస్తే వీడి గురించి మాట్లాడతాం. మీరు సీఎం చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మొక్కలు జైలు పెట్టండి. ఎవరికి అద్దు జరిపినా మా ఎన్డీఏ కూటమి నాయకులు తప్పు చేసినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా. మనకు ప్రజాసంఘం వచ్చినప్పుడు, రాజకీయం వచ్చినప్పుడు, ఈరోజు పదవులు వచ్చినప్పుడు దాన్ని అలంకారం కాకుండా ప్రజల కోసం పని చేసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి. కానీ ఇష్టానుసారంగా మనకు వాగడమేనా? మీరు అడగచ్చు నన్ను ఏమంటారు. నా గురించి కూడా ఆయన ఏదో వీకెండ్ చెంచా బ్యాచ్లు ఉంటాయి, ఎవరుకుంటా ఎమ్మెల్యేకి చెంచా బ్యాచ్లు ఉంటాయి, నా గురించి రప్పిస్తారు. నేనేమి దోసుకొని కమిషన్ తీసుకొని బతకడం లేదు. ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటున్నాను. వారం వచ్చి నేను నా సొంత డబ్బులతో, ఈవెన్ మా సొంత డబ్బులతో పార్టీని నడుపుకొని కష్టపడుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని ఒక చేయి చాప అడగలేదు. మేము తెలుసా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు. ఈరోజు రా ఏ గ్రామానికి తెలియదు. నాకు తెలిసిన సమస్యలు మీకు తెలుసా? నేనే పెళ్లికి ఫంక్షన్లు వెళ్ళి పూలదానం వేసేసి రాజకీయం చేయడంలో ఇక్కడ ప్రతి సమస్యను మీ అందరికన్నా నాకు బాగా తెలుసు. ఇక్కడ రాండి గ్రామాలకు వెళ్దాం రా. ఏ గ్రామం ఎంచుకో, నీకు సమస్య నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. 2016 నుండి తిరుగుతాను ఉన్న 10-12 సంవత్సరాలకి ఈరోజు నేను ప్రతి సమస్యను 166 గ్రామాల గురించి నాకు తెలుసు. ఇక్కడ నాకు తెలియని సమస్యలు ఏమి ఇక్కడ ఏమి లేవు. మీకు అంత పెద్ద ఇక్కడ మొగుళ్ళు ఏమి లేరు. ఇక్కడ ప్రతి ఒక్కరు మేమే గొప్పలు అనుకొని చెప్పేసి ఏది పెళ్లిళ్ళ ఫంక్షన్లకి వెళ్ళి పబ్బులకు వెళ్ళిపోయి ఏదో 4 జనాలు వేసుకొచ్చేసి 10 కార్లు వేసుకుని నేను 100 కార్లు నా వెనక పెట్టుకోగలను. కానీ 100 కార్లు పెట్టుకుంటే నేను 100 కమిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి చిల్లర రాజకీయం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నా దగ్గర లేవని కాదు. మీకన్నా గొప్పగా 100 కార్లు నేను పెట్టగలను. అక్కడ అయ్యా మీరు ఇచ్చిన 10 కోట్లు 12 కోట్లు మాకు సరిపోలేదు, నాకు ఇంకొక 50 కోట్లు సరిపోతుంది, లేకపోతే 100 కోట్లు అవసరం అవుతుంది, నాకు ఇంకో 200 కోట్లు అవసరం అవుతుంది, లేదా మా కష్టాలు వేదవతే కావాలి, లేకపోతే అందరి ఎవరుంటే మరి ప్రతి గ్రామానికి సమ్మర్ స్టోరీలు కట్టాలని చెప్పేసి మేము చేస్తున్నాం. ఆల్రెడీ మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. వీఆర్ కమిటెడ్, వీ బీన్ డూయింగ్ దట్. యాక్చువల్లీ మేము కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడే మేము ఊరు చేతులు కట్టుకుని కూర్చోలే. ఇక్కడ తప్పకుండా ఆలూరు నియోజకవర్గంలో తాగునీరు విషయంలో మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవెన్ లోకేష్ గారు కూడా, మన హానరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా, ఆయన కూడా ఆలూరు లాంటి నియోజకవర్గంలో తాగునీరు సమస్యలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు కర్ణాటక బార్డర్ అయినా ఆలూరు నియోజకవర్గంలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇక్కడ సరైన ఎమ్మెల్యే ఉండి కూడా వేస్ట్ అసెంబ్లీకి వెళ్ళలేకపోయినా కూడా ఈరోజు టీడీపీ ఇన్ఛార్జి వారు వెంకట జ్యోతి గారు కానీ, ఇక్కడ మేము కానీ వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దగ్గరికి మేము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రోజు తీసుకెళ్ళి సాల్వ్ చేయాలని చెప్పేసి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్, వీ హ్యావ్ బీన్ కమిటెడ్.
సో మేమేమి ఇక్కడ ఏం తెలియనట్లు ఇక్కడ వాళ్ళు ఏబీసీలు రాకుండా నుంచి ఇక్కడ చేయడం లేదు యాక్చువల్గా. రెండవది తాగునీరు గురించి దయచేసి ప్రజలు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నేను అధికారులతో కూడా చాలా మందితో మాట్లాడాను, గ్రామాలతో మాట్లాడాను, చాలా వేస్టేజ్ వాటర్ జరుగుతున్నాయి. అలానే ఇక్కడ చాలాసార్లు మోటార్లు ఇమీడియట్గా జరుగుతున్నాయని చెప్పిన అధికారి స్పెషల్ ఆఫీసర్లతో కూడా మేము మాట్లాడతాం, ఇమీడియట్గా సొల్యూషన్ ఇచ్చే విధంగా. ఇక్కడ ఎలాంటి పలానా ఎన్డీఏ యొక్క నాయకుల యొక్క ఆధిపత్య జోరుల్లో ప్రజలకు మేము డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దయచేసి మీకు నిజంగా మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్తున్నాను, నేను మన ఎన్డీఏ కుటుంబం యొక్క మిత్రులతో కూడా నేను టీడీపీ మిత్రులతో కూడా నేను మాట్లాడతాను. ప్రజలకు తాగునీరు వచ్చిన విధంగా ఉన్న నిధులతో ఫస్ట్ ట్యాంకర్లతోనో లేక ఉన్న మోటార్లు చెడిపోయి ఉన్న బోర్లు చెడిపోయి వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పి మేము అందరికీ డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. నిజంగా ఏదైనా నాయకుల నుండి తప్పులు జరిగితే మేము సరిదిద్దుకుంటాం. అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి, తప్పకుండా మేము సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతామే తప్ప దాన్ని మేమేదో ఒంటొద్దు పోకడగా మేము చేసేది తప్పని మేము చెప్పడం లేదు. తప్పు నుండి సరిదిద్దుకుంటాం, ప్రజల నుండి ఫీడ్బ్యాక్లు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. తర్వాత తాగునీరు విషయం గురించి మేము ఎటువంటి ఇలా ఎలాంటి దానికి మేము కాంప్రమైజ్ కావడం లేదు. కమిట్మెంట్తో పనిచేస్తాం, సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తాం. బట్ నేను ఇప్పుడే మనసు చెప్తున్నాను, నేను ఒక 20 కోట్లు ఖర్చు పెట్టినా కూడా నా సొంతంగా సంపాదించి ప్రజలు ఖర్చు పెడతారు కానీ ఒకరిని చేయి చాపడగలను. అలాంటి చిల్లర రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు. కమిట్మెంట్తో వచ్చాం ఈరోజు. మేము తెలుసుకోండి, ఈరోజు మీరు ఉందాగా అయ్యా మీరు ప్రామిస్ చేశారు, దాని గురించి మీరు స్పందించండి, తప్పులేదు. ప్రజా సమస్యల గురించి మీరు లేవనెత్తండి. ఎస్, డెఫినెట్లీ వి యాక్సెప్ట్ యాజ్ యువర్ ఇన్పుట్స్ అండ్ సజెషన్స్, రికమెండేషన్స్ ఇవ్వండి. ఇది చేయలేదని చెప్పేసి ఒక అన్నగా తప్పకుండా మేము కూడా స్వీకరిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇలాంటి చిల్లర బ్యాచ్లు చెగోడలు బ్యాచ్ చేసుకొని చెప్పేసి డిప్యూటీ సీఎం గురించి పిచ్చి పిచ్చి కూతురు వాసే బాగుండు చూడని చెప్తాను. తర్వాత ఎన్నిసార్లు ఓపి పడతామండి? ఏమనంటే డిప్యూటీ సీఎం గురించి మాట్లాడతాడు, మైకులు దొరికితే చాలని చెప్పేసి. 2019-24 ఏం చేసుకోలేకపోయాయి మీరు? ఇప్పుడేది మీరు చేసేది? మాకున్న నిజాయితీ మమ్మల్ని ప్రజల గుండెలో నిలబెట్టగలుగుతాయి, మేము నిలబడతాము కూడా. ఎస్, తప్పులు చేస్తే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు, తప్పేం లేదు, దాంట్లో ఏం లేదు. ఎన్డీఏ తప్పు చేసినప్పుడు ప్రజలేమి ఎవరు శాశ్వతం మేము ఉండరు. కానీ మేము చేస్తామని నమ్మకం మాకు ముందు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పైన డబుల్ ఇంజిన్ సర్కార్, మాకు అక్కడ ఉన్న ఎన్డీఏ సర్కారుతో మేము చాలా పనిచేస్తున్నాం. ఈరోజు మనం అక్కడ పిఎం మోడీజీ గారితో పాటు ఇక్కడ ఉన్న మన సీఎం హానరబుల్ మినిస్టర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ మీరు శాఖలు చూసుకుంటే వాళ్ళ యొక్క మినిస్ట్రీ శాఖలు ఎలా ఉండేవి 2019-24లో పాన్ పరాగ్ బ్యాచ్ వచ్చి మాట్లాడతారు, ఇక్కడ సబ్జెక్ట్తో మాట్లాడతారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు కూడా. సో కాబట్టి మీరు దయచేసి నేను ఒక మన మీడియా మిత్రులకు నేను చెప్పుకోదలుచుకునేది ఏంటంటే, ఆలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కుటుంబ పరంగా మేము బలంగా పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు తెలియకోకుండా చిన్న చిన్న తప్పులు జరిగితే మాకు చెప్పండి. ఎవరు అహంకారంతో పనిచేయరు, అధికారులు కూడా స్వేచ్ఛనిస్తాం, అధికారులు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పంచాయతీ శాఖ పరంగా కానీ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ పైన కూడా నేను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు అడ్మినిస్ట్రేటివ్తో కూడా ఈవెన్ మన విజయవాడతో పాటు మన జిల్లా యంత్రాంగంతో పాటు నేను కూడా స్టడీ చేశాను ఆల్రెడీ. ప్రతి సమస్యను మీకు తెలుసుకున్నట్టు నేను రాలేదు, దాని ఉద్దేశం అంటే నాకు తెలియదని కాదు. ప్రతి సబ్జెక్టు నేను ఆల్రెడీ డిప్యూటీ సీఎం యొక్క టేబుల్ మీద పెట్టాను. ప్రతి సమస్యను ప్రయారిటైజ్ చేశాము. తాగునీరు కావచ్చు, రోడ్డు విషయాలు కావచ్చు, సాగునీరు గురించి కావచ్చు, ఇంకో ఇష్యూస్ గురించి పైన కూడా ఈవెన్ మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు సార్ కూడా నేను పర్సనల్ కూడా చెప్పాను. ఆయన కూడా మళ్ళీ వచ్చారు, ఆయన కూడా చూశారు. అక్కడున్న ఓఎస్డీని వాళ్ళందరూ కూర్చోబెట్టి నా ఎదురు కూడా ఎక్స్ప్లెయిన్ చేయించారు అక్కడ సబ్జెక్ట్ గురించి కూడా. తప్పకుండా మన టీడీపీ ఇన్ఛార్జి గారు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారు కూడా సీజ్ ట్రైంగ్ హర్ బెస్ట్ టు టేక్ ద ప్రాబ్లమ్స్ అండ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు యాక్చువల్గా కూడా. ఈ రోజు కూడా ఈవెన్ కొన్ని రోడ్ల విషయంలో కూడా తను ఈరోజు 10 కోట్ల దాకా కూడా తను ప్రయారిటైజ్ చేయాలని చెప్పింది. దాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో ఎవరి వంతుగా ఈ ఎన్డీలో ఈ ఒక కుటుంబం లాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టండి, ఒక మంచి ప్రభుత్వము మంచి రాష్ట్రానికి ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలనేది ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు నేను ఒకటే కోరుకుంటున్నాను యాక్చువల్గా, మీరు దయచేసి మా తప్పులు సరిదిద్దండి, మంచిని మీరు ప్రోత్సహించండి. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ని ముఖ్యంగా మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు నిండుగా మీరు ఆశీర్వదించేసి, నేను అప్పుడు నుండి జనసేన పార్టీకి తిరిగాను, ఇప్పుడు తిరుగుతున్న నా మాట అప్పుడు ఇప్పుడు మారదు. మా వాళ్ళు తప్పు చేసినా నేను లేవనైతే ఇస్తాను, సరిదిద్దుగా ముందుకెళ్తాను. మంచి ఉంటే 10 మందికి చెప్తాం, చెడు ఉంటే చెడు చెప్పుకొని సరిదిద్దుకుంటాం. దాంట్లో అర్థం చేయడం లేదా? ఇప్పుడు 100లో ఒక పైరు ఉందంటే ఒక కలుపు ఉంటే కలుపు మొక్క తీయాలి, అలాగని చెప్పేసి మొత్తం పైరుని మనం కోసేయలేము కదా. ఎవరన్నా కానీ చిన్న తప్పులు ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సరిదిద్దుతో ముందుకు వెళ్తాం. సో దయచేసి మీరు కూడా ముందు తీసుకుని ప్రజలు కూడా మీరు కొంచెం ఎప్పుడో బాపురంలో ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద తప్పకుండా మాకు తెలుసు. దాన్ని కూడా మళ్ళీ నేను స్పెషల్గా నేను రిక్వెస్ట్ పెట్టుకుంటాను. ఈవెన్
అవసరమైతే నేను వైకుంఠం దేవి మేడం గారు ఇద్దరు కూడా మన పర్సనల్గా గో టుగెదర్ అండ్ మీట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అది ఆరోగ్యం సమస్య వల్ల నేను ఈరోజు కొంచెం టైం పడుతుంది, లేకపోతే ఇప్పటికే వెళ్ళాల్సింది యాక్చువల్లీ. తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఆ విషయాల గురించి కానీ. కాబట్టి మీరు కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆలోచిస్తాను. దయచేసి మిస్టర్ వైఎస్ఆర్పీ ఎమ్మెల్యే, మన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షన్న గారు, దయచేసి ప్రజా సమస్యలు తెలుసుకొని మాట్లాడి, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. నోటికి ఇష్టానుసారంగా మా డిప్యూటీ సీఎం దయచేసి మీరు ఉంటే మీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. భూతల 11 సీట్లు నిలబెట్టగలిగారు, మోకాలు నిలబెట్టగలిగారు. సార్ ఆలోచించండి, నేనేం చెప్పడం లేదు. మా లాంటి గురించి మీరు ఎంత విమర్శించిన మేము చిల్లరగా ఏం పట్టించుకోలేదు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మంచి చేయడానికి వచ్చాం, చేస్తాం, చేసుకుంటూ వెళ్ళిపోతాం. మాకు ప్రజలు చేయడానికి తెలుసు. ప్రతి చిల్లర విషయానికి వీఆర్ నాట్ అకౌంటబుల్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మేము ఓన్లీ ప్రజల కోసమే ఆన్సర్ ఇస్తాం, ప్రజలకే సమాధానం చెప్తాం అంతే. మీద సో మీరు మీడియా మిత్రులు కూడా మీరు చిల్లర నాయకులను ప్రోత్సహిస్తారా? ఐ షుడ్ నాట్ యూజ్ అబౌట్ నేనేదో ఆయన గురించి కదా మాట్లాడి, చిల్లర సమస్యలు ఏమైతే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన మంచి ఉంటే మేము అన్నాన్ని సంబోధిస్తాం, ఆయన తప్పుగా మాట్లాడితే మీరు చేసేది తప్పు అని మాట్లాడతాను. చిల్లర నాయకులతో ఏదైనా తప్పు చెప్పిస్తే చిల్లర నాయకులు మీరు ఇలా చెకోడి బ్యాచ్లు తీసుకోవద్దనే చెప్తాను. 2019, 2024 ఇదే మాట్లాడాను, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. మా మాటలో తేడా ఉండదు. ముందు కమిట్మెంట్తో పనిచేస్తాం. దాని పెద్దలు మీరు సహకరించాలని కోరితే సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.